ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్న మాటలను ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం ప్రియులారా. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలను ఈ సమయంలో మనం చదువుకుందాం ప్రియులారా. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ప్రియులారా, ఈరోజు మనం యోసేపు గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు వినవలసిందిగా దేవుని వాక్యం పేరట కోరుతా ఉన్నాను. యోసేపు అనగా అర్థం ఏంటంటే దేవుడు వృద్ధి చేయును, దేవుడు వృద్ధి చేయును. ఎలాంటి వృద్ధిని దేవుడు యోసేపు గారి పట్ల చేయాలని నిర్ణయించుకున్నాడంటే ఫలించేటి కొమ్మగా, అలాగే ఒక ఉన్నతమైనటువంటి నీటి ఊటగా, ఆ రెమ్మలు ఆ కొమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించే విధంగా ఎలాగైతే ఫలిస్తుందో, ఒక చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో అలాగే యోసేపు కూడా ఫలించేడి కొమ్మగా, ఫలించే అభివృద్ధి చెందే ఉన్నతమైనటువంటి ఒక సాక్షిగా పరిశుద్ధుడైన దేవుడు యోసేపు గారిని ఆశీర్వదించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు యోసేపు అనే మాటకు ఇచ్చినటువంటి అర్థంలాగా తన జీవితకాలం అంతా కూడా ఫలించింది, వృద్ధి చెందింది. అయితే ఫలమునకు ముందు, వృద్ధి చెందనికి ముందు తన జీవితం ఎలా ఉంది, తన జీవితం ఎలా ముందుకు కొనసాగుతూ ఉంది అనేటువంటిది మనం గమనిస్తూ వచ్చినట్లయితే చాలా విషాదకరమైనటువంటి ఎన్నో సంగతులు, ఎన్నో సందర్భాలు మనం గమనించవచ్చు ప్రియులారా. చాలామంది ఆశీర్వదించబడిన తర్వాత ఆ ఆశీర్వాదాన్నే చూసి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆశీర్వాదానికి వెనుక ఉన్నటువంటి సందర్భం ఎలా ఉందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయరు. ఫలించిందని మాత్రమే చూస్తారు. ఆ ఫలింపులోనికి రావటానికి స్టార్టింగ్లో ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని బలహీనతలు ఉంటాయో, ఎంత అవమానాలు ఉంటాయో, వాటన్నిటిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సంతోషిస్తాం. ఎందుకంటే వారు అనుభవించిన కష్టాలకు ఈరోజు వీరు ఈ ఫలింపులో ఉండటం మంచిదే అని చెప్పి సంతోషిస్తూ ఉంటాం. కొంతమంది ఏమంటారంటే ఫలించలేదనుకోండి, ఎప్పటి నుంచో కష్టపడతా ఉన్నారు, వారు ఫలించింది ఏముంది అని చెప్పి మాట్లాడతారు. కొంచెం ఫలించారనుకోండి, వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు. కనుక ప్రియులారా, ఈ లోకంలో మనుషులు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవ చిత్తాన్ని ఎరగటం తెలుసుకుంటే ఈ అనుభవాలన్నీ మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. దైవ చిత్తాన్ని మనం ఎరగలేదనుకోండి, ఈ అనుభవాలు మనకు ఉండవు. వాళ్ళు ఎంత కష్టపడి వర్ధిల్లినప్పటికీ కూడా వారి మీద ఏదో ఒక అవమానకరమైనటువంటి మాటలు, నిందలు వేయటానికి మాత్రమే ఈ సమాజం ముందుంటుంది. అలాగే ఉన్నారనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా ఎదగలేదనుకోండి, ఎన్ని సంవత్సరాల మించి అయినప్పటికీ కూడా ఇలానే ఉంటున్నారని చెప్పి మరలా ఆ నోరే తక్కువ అంచనా చేసి మాట్లాడేది. ఫలించిన వాళ్ళని చూసి ఆ నోరే ఇష్టానుసారంగా దూషించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ఈ అనుభవాలన్నీ కూడా మనం నేర్చుకొని ఎలా ఉన్నప్పటికీ దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేయటానికి, అలాగే మన జీవితాలలో ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకోవటానికి ప్రియులారా దేవుని సంకల్పం మనం అనుసరించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని పిలుపు ద్వారా ఫలించిన ప్రతివారు కూడా మొదట్లో ఎన్నో కష్టాలు అనుభవించిన వారే, మొదటలో ఎన్నో బాధలు అనుభవించిన వారే, ఎన్నో బలహీనతలు అనుభవించిన వారే, ఎన్నో అవమానాలు అనుభవించిన వారే, వాటన్నిటిని ఎదుర్కొని దేవుని మహిమ కొరకు నిలబడ్డారు కనుక ఈరోజు సర్వ సమాజానికి
వారిని తలుసుకుంటే ఏం గుర్తొస్తుందండి? ఈరోజు యోసేపును గారిని తలుసుకుంటున్నాం మనం. ఏం గుర్తొస్తుంది? స్టార్టింగ్లోనే ఫలింపు, కొమ్మలు విస్తరించట, నీటి ఊట అని చెప్పి ఆయన గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదంలోని అనుభవాలను బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. ఓ దేవా, అలనాడు యోసేపు గారిని ఎలాగైతే మీరు దీవించారో నన్ను కూడా దీవించండి ప్రభువా అని కోరుకోవడంలో తప్పులేదు. మరి ఆయన ఎలాగైతే శ్రమలను అనుభవించాడో వాటిని కూడా ఈ లోకంలో ఒకవేళ మనం అనుభవిస్తున్నాం అనుకోండి, వాటిని కూడా మనం తట్టుకోవాలి కదా. వాటిని కూడా